గోల్డెన్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. హిందూ సాంప్రదాయంలో శివారాధనకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముక్కంటిని కొలిస్తే ముక్తి లభిస్తుందని, బోలాశంకరుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో పంచాంగం ప్రకారం ఒకే ఒక మాట గట్టిగా వినిపిస్తోంది. అదే మహాశివయోగం. జూలై 13న అత్యంత శక్తివంతమైన, అత్యంత అరుదైన మహాశివయోగం రాబోతోందని పండితులు చెబుతున్నారు. అసలు ఈ మహాశివయోగం అంటే ఏమిటి? ఇది నిజంగానే జూలై 13న వస్తోందా? ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? ఈ రోజున శివారాధన ఎలా చేయాలి? ఏ రాశుల వారికి ఈ యోగం వల్ల దోషాలు తొలగిపోతాయి? ఇలాంటి అన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా అందరిలోనూ ఉన్న సందేహం, జూలై 13న మహాశివయోగం వస్తోందా? అవును, జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాల అనుకూలత, నక్షత్రాల అమరిక మరియు తిథి వారాల అద్భుత కలయిక వల్ల జూలై 13వ తేదీన ఈ మహాశివయోగం ఏర్పడుతోంది. నవగ్రహాల సంచారంలో కొన్ని ప్రత్యేకమైన తిథులు, నక్షత్రాలు కలిసినప్పుడు ఇలాంటి యోగాలు ఏర్పడతాయి. సాధారణంగా శివరాత్రి రోజున లేదా కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఇలాంటి యోగాలు చూస్తుంటాం. కానీ ఈసారి జూలై 13న ఏర్పడే యోగానికి ఒక బలీయమైన, అత్యంత అరుదైన కారణం ఉంది. అసలు ఏమిటి మహాశివయోగం? దీని వెనుక ఉన్న ఆ జ్యోతిష్య రహస్యం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ఈ జూలై 13న 3 అద్భుతాలు ఒకే రోజు కలిసి వస్తున్నాయి. మొదటిది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం. రెండవది ఈశ్వరుడి జన్మ నక్షత్రంగా, సాక్షాత్ శివ స్వరూపంగా భావించే ఆరుద్ర నక్షత్రం. మూడవది లయకారుడి ఆరాధనకు ముక్తి మార్గమైన కృష్ణపక్షం. ఈ సోమవారం, ఆరుద్ర నక్షత్రం, కృష్ణపక్షం, ఈ 3 శక్తులు ఒకే రోజు ఒకే కాలంలో కలిసి రావడం వల్లే దీనికి మహాశివయోగం అనే పేరు వచ్చింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 3 శక్తుల కలయిక వల్ల విశ్వంలో శివతత్వానికి సంబంధించిన తరంగాలు, దీన్నే ఇంగ్లీష్లో స్పిరిచువల్ వైబ్రేషన్స్ అంటారు. ఇవి అత్యంత శక్తివంతంగా భూమి వైపు ప్రసరిస్తాయి. ఈ సమయంలో చేసే జపం, తపస్సు, అభిషేకం లేదా ధ్యానం సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తాయి. మరి ఈ యోగం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? ఇది ప్రతి ఏడు వచ్చే సాధారణ యోగం కాదు. కృష్ణపక్షంలో, అది కూడా సోమవారం నాడే ఆరుద్ర నక్షత్రం రావడం అనేది ఖగోళ రీత్యా చాలా అరుదుగా జరుగుతుంది. గ్రహాల స్థితిగతులు, ముఖ్యంగా శని, గురుడు మరియు చంద్రుడి గమనాన్ని బట్టి ఈ యోగం లెక్కిస్తారు. ప్రఖ్యాత జ్యోతిష్యవేత్త, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, దివంగతులు మధుర కృష్ణమూర్తి గారి పంచాంగం ప్రకారం ఇలాంటి మహాశివయోగం కొన్ని దశాబ్దాలకు ఒకసారి, అంటే సుమారు 30 నుండి 50 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇటువంటి అరుదైన నక్షత్ర, వార, పక్ష కూటమితో ఏర్పడుతుంది. అందుకే ఈ రోజును భక్తులు ఎంతో పవిత్రంగా, జీవితంలో ఒక్కసారైనా దక్కించుకోవాల్సిన అరుదైన అవకాశంగా భావిస్తారు. ఇక ఈ పవిత్రమైన రోజున శివారాధన ఎలా చేయాలి? దాని నియమాలు కూడా తెలుసుకుందాం. మహాశివయోగం రోజున ఉదయాన్నే, అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. తలస్నానం చేసి వీలైతే తెల్లటి వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత ఇంట్లోనే శివలింగం లేదా శివుడి ఫోటో ముందు దీపారాధన చేయాలి. ఈరోజు పూజలో అత్యంత ముఖ్యమైనది అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ రోజున స్వచ్ఛమైన ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో కూడిన పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలు సమర్పించాలి. ఆరుద్ర నక్షత్రం నడుస్తున్న కాలంలో ఒక మారేడు దళాన్ని శివలింగంపై ఉంచి ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించటం వల్ల కోటి జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. వీలైతే ఈ రోజున ఉపవాసం ఉండటం, రాత్రి వేళ శివనామ స్మరణతో జాగరణ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. శైవ క్షేత్రాలను దర్శించుకోవడం కూడా ఎంతో పుణ్యప్రదం. అయితే శివుడు లయకారుడే కాదు, భక్తుల కష్టాలను నయం చేసే కరుణామయుడు. ఈ మహాశివయోగం రోజున శివుడిని అర్చించడం వల్ల ముఖ్యంగా 3 రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మొదటిది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు. అకాల మృత్యు భయం ఉన్నవారికి
ఈరోజు చేసే మహామృత్యుంజయ మంత్ర జపం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అలాగే రెండోది, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు బిల్వార్చన చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక మూడోది, మానసిక అశాంతి. కుటుంబంలో కలహాలతో బాధపడే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కృష్ణపక్ష సోమవారం కాబట్టి చంద్రదోషాలు ఉన్నవారికి మనస్సు స్థిమితపడుతుంది. ఇక అందరికీ వచ్చే పెద్ద ప్రశ్న, ఈరోజు శివారాధన చేస్తే దోషాలున్న రాశులకు దోషాలు తొలగిపోతాయా? అవును, ఖచ్చితంగా తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం శని ప్రభావం ఉన్న రాశులు అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న రాశుల వారు, అలాగే రాహుకేతు దోషాలు, జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు ఈ మహాశివయోగం రోజున శివలింగానికి నల్ల నువ్వులతో కూడిన నీటితో లేదా చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ముఖ్యంగా మేషం, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభరాశుల వారు మరియు చంద్రుడి బలం తక్కువగా ఉన్న రాశుల వారు ఈ రోజు చేసే పూజల వల్ల గ్రహ దోషాల తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. శనిదేవుడికి అధిపతి శివుడే కాబట్టి ఆరుద్ర నక్షత్రయుక్త సోమవారం నాడు శివారాధన చేయటం వల్ల శని ప్రభావం తగ్గి పట్టిందల్లా బంగారం అవుతుంది. గ్రహాల అనుకూలత లేక వివాహం కాని వారికి, ఉద్యోగం రాని వారికి ఈ రోజు చేసే పూజ అడ్డంకులను తొలగిస్తుంది. దశాబ్దాల కాలంలో సోమవారం, ఆరుద్ర నక్షత్రం, కృష్ణపక్షం కలిసి వచ్చే ఇలాంటి మహాశివయోగాన్ని అస్సలు వదులుకోవద్దు. జూలై 13న రాబోతున్న ఈ పవిత్ర ఘడియలను భక్తి శ్రద్ధలతో వినియోగించుకోండి. ఆ బోలాశంకరుడి అనుగ్రహంతో మీకున్న కష్టాలు, గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుందాం. సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.